కాంగ్రెస్ ఎన్నికల్లో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. బీసీ బిల్లు గురించి కాంగ్రెస్ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చించలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మేము సహకరిస్తామనుకున్నా కాంగ్రెస్ ముందుకు రాలేదు. రాష్ట్ర స్థాయిలో బీసీలకు ఒక విద్యా ఉద్యోగాల 42% రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. ఇది బీసీల ప్రజల ఆశలను మర్చిపోయినట్లే అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. చేస్తున్నాం. బీసీలకు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించుకొని బీసీల ఓట్ల ద్వారా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. మా బీసీలను మర్చిపోయారు, ఓట్లు వేయించుకునే వరకే ప్రక్రియ వదిలేసి 42% రిజర్వేషన్లను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీలో కొట్లాడాల్సిన విధంగా కొట్లాడడం లేదనేది మా భావన. ఎందుకంటే 100 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో మిగతా వాళ్ళందరితో చర్చించుకొని వాళ్ళకు ఉన్నటువంటి కూటమి ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియ చేయకుండా అక్కడ నిర్లక్ష్యం చేస్తుందనేది మా బీఆర్ఎస్ పార్టీ భావన. దాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని అందరినీ పిలిచి తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ సోదరులందరం కూడా వచ్చి తెలంగాణలో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టమని మేము నిలదీయడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. 42% హామీ ఇచ్చి ఢిల్లీ పంపించేసి కూర్చోవడం కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నటువంటి దాంట్లో 42% అమలు చేయాలి. దాన్ని విద్యా ఉద్యోగాలలో కూడా మీ చేతిలో ఉన్నటువంటిది ప్రక్రియ ఇక్కడ చేయకుండా ఎలక్షన్ పోవడం సమంజసం కాదు అనేది మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. సోదరి మనలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది రైట్ టైం. స్థానిక సంస్థల్లో ఇప్పుడు కనుక వాళ్ళు చేయకపోతే ఎప్పుడు చేయరు. కాబట్టి ఇప్పుడు నిలదీయాలని చెప్పేసి అందరం గట్టిగా కోరుకోవడమే కాకుండా విద్యా ఉద్యోగాల్లో మీ